హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం 4 గర్ల్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి మరి బాయ్స్ అయితే చంపేస్తారు గైస్. అయితే వాళ్ళ అక్క తన సిస్టర్ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని అయితే అనుకుంటుంది. వాళ్ళు ఎక్కడున్నా కనిపెడదామని అయితే అనుకుంటుంది. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ అయితే చేస్తుంది. వాళ్ళంతగా పట్టించుకోరు గైస్. తనకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే తన సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే వెళ్ళి కలుస్తుంది, ఇదంతా చెప్తుంది. అయితే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని అయితే చెప్తారు గైస్. అలా వాళ్ళ ముగ్గురు తన సిస్టర్ నలుగురు కలిసి ఆ బాయ్స్ని ఎక్కడున్నారో కనిపెట్టి ట్రాప్ చేసి చంపుదామని అయితే అనుకుంటారు గైస్. ఇలా స్టార్ట్ అయితే అవుతుంది. మరి వాళ్ళు అనుకున్నట్టు రివెంజ్ తీసుకున్నారా? తన సిస్టర్ని చంపిన వాళ్ళ మీద తన అక్క రివెంజ్ తీసుకుందా? వాళ్ళు ఎక్కడ నుండి కనిపెట్టి వాళ్ళు ఎలా ట్రాప్ చేసి ఎలా రివెంజ్ తీర్చుకుంది, మరి క్లైమాక్స్లో ఏం జరిగిందని త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం బాగాలేదు గైస్. మూవీ అస్సలు బాగాలేదు. వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ మాత్రం సూపర్బ్ ఉంది. మంచి స్టోరీని ఎంచుకున్నారు. తీసుకుంటే బాగుండేది, కానీ తీసుకెళ్లే విధానం, ఎగ్జిక్యూషను, ఆ డైరెక్షన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. పర్ఫార్మెన్స్లు ఓకే బాగానే ఉన్నాయి. బట్ వాళ్ళు ఏదైతే కోర్ ఎంచుకున్నారో, అంటే బాయ్స్ని చంపేది ఏదైతే వాళ్ళు రివెంజ్ తీర్చుకుందాం అనే వాళ్ళ వెనకాల ఎలా ట్రాప్ చేయాలనుకుంటే ఏదైతే ఎంచుకున్నారో ఆ ట్రాప్ చేసే విధానము అదైతే చాలా బ్యాడ్గా ఉంది. ఓవర్ డోస్ అనిపించింది. అంటే వాళ్ళని ట్రాప్ చేసే ముందు వాళ్ళతో రొమాన్స్ చేయడము, ఓవర్ డోస్ రొమాన్స్ చేయడము, చాలా ఓవర్గా ఉంటుంది రొమాన్స్ మాత్రం. అది అంత అవసరమా? చంపేది ఎలాగైనా మనం వేరే రకాలుగా కూడా చంపవచ్చు ప్లాన్ చేసి. బట్ ఆ సబ్జెక్ట్ ఎంచుకొని దాని ప్రకారం చంపడం అది నాకు అంతగా నచ్చలేదు గైస్. మూవీ అసలు అదే మెయిన్లీ నాకు మూవీలో డిసప్పాయింట్ అనిపించింది. అంటే దాని వెనకాల కోర్ ఏదైతే వాళ్ళు ట్రాప్ చేసే విధానము, ఇలా చేసి చంపడం అనేది నాకు అంతగా నచ్చలేదు. వేరే రకాలుగా కూడా చంపవచ్చు, బట్ అది ఎంచుకొని చంపడం అనేది నాకు అంతగా అనిపించలేదు. బాగుంది వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్. అంటే సిస్టర్ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడము, వాళ్ళు చంపే విధానం కూడా బాగానే ఉంటుంది. బట్ దానికి ముందు వాళ్ళు ఎంచుకున్న ట్రాప్ ఏదైతే ఉందో బాయ్స్ని చంపడం, ఆ రొమాన్స్ చేసి చంపడము, ఇలాగైనా అంటే వాళ్ళకి లేడీస్ పిచ్చి ఉంటుంది. అంటే దీని అడ్వాంటేజ్గా తీసుకొని చంపడం అనేది బాగానే ఉంది. బట్ ఏదైతే ఓవర్ డోస్ అయిపోయింది, రొమాన్స్ ఏదైతే ఉందో అది ఓవర్ డోస్ అయిపోయింది. అదే నాకు అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు. మూవీ మంచి ఎమోషనల్ మూవీని ఇలా రొమాంటిక్ సీన్స్, ఓవర్ డోస్, అడల్ట్ కంటెంట్ పెట్టి మిస్టేక్ చేశారని అయితే నాకు అనిపించింది. అందుకే మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేదు. సబ్జెక్ట్ బాగుంది, స్టోరీ బాగానే ఉంది, ఎంచుకున్నారు, పర్ఫార్మెన్స్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇంకా బాగా తీయాల్సిన మూవీని అంతా తీసేసి ఏదైతే ఓవర్ డోస్ ఏదైతే రొమాన్స్ పెట్టారో అది తీసేసి ఇంకా బాగా వేరే ట్రాప్ వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలి ఏంటంటే అది కొద్దిగా మార్చి ఉంటే మూవీ ఇంకోలా ఉండేది, మంచిగా ఉండేది మూవీ చూడడానికి. కానీ పెట్టడం వల్ల మూవీ అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు నాకైతే. ఓకే, ఈ మూవీ అయితే నేనైతే పర్సనల్ రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5. అది కూడా స్టోరీ బాగుంది, సబ్జెక్ట్ బాగుంది, కానీ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. బట్ ఏంటంటే అది తీసుకెళ్ళే ఆ ఎగ్జిక్యూషన్, ఆ డైరెక్షన్ చాలా బ్యాడ్గా ఉంది. ఆ ఎదుకాల ఏదో కోర్ అయితే ఉందో అది కూడా అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు నాకైతే. ఓకే, నాకైతే ఇంప్రెసింగ్ అనిపించలేదు, చూడొద్దనే చెప్తాను గైస్. నేనైతే రికమెండ్ చేయను. ఓకే, 4 గర్ల్స్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.